అసలు పండుగ సాయనకి హరిహర వీరమల్లకు మరి సంబంధం ఏంటి, ఎక్కడ వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి అనే అంశం మీద ఈరోజు మేము ఈ చర్చ తీసుకురావడం జరిగింది. ప్రజావీరుడు పండుగ సాయన గురించి చాలా మంది, మేమే కాదు చాలా మంది కవులు, రచయితలు, చాలా మంది చరిత్రకారులు ఆయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు కూడా చేశారు. ఆయన మీద డెక్కన్ జనార్దన్ అనేసి ఒక గొప్ప చరిత్రకారుడు, తెలంగాణ ఉద్యమకారులు, ఆయన ప్రజావీరుడు పండుగ సాయన్ అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అట్లాగే అదే ఆ ప్రజావీరుడు పండుగ సాయన మీద ఇందిరాదేవి గారు అనేసి ఒక గొప్ప రచయిత్రి, ఒక పరిశోధకురాలు పాలమూరు ప్రజావీరులు అనేసి ఒక పుస్తకం రాయడం జరిగింది. అది మాత్రమే కాకుండా పద్మిని రంగరాజన్ గారు అనేసి ఒక గొప్ప చరిత్రకారులు, వాళ్ళు కూడా ప్రజావీరుడు పండుగ సాయన మీద పెద్ద ఎత్తున పరిశోధనలు చేయడం జరిగింది. ఈ పరిశోధనలో ఉన్నైతే ఏదైతే అంశాలు ఉన్నాయో ఈరోజు హరిహర వీరమల్లు చిత్రంలోని ట్రైలర్లో కావచ్చు, ఇప్పటి వరకు హరిహర వీరమల్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే న్యూస్లలో వచ్చిందో అవన్నీ అంశాలు సరిపోలుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనం గూగుల్లో చూసినా, న్యూస్లో చూసినా, లేదంటే చాలా యూట్యూబ్ ఛానల్లో చూసినా, తమిళంలో చూసినా, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న ఏదైతే సినిమా ఉందో హరిహర వీరమల్ అనేది ఖచ్చితంగా పండుగ సాయన జీవిత చరిత్ర అనేసి చాలా చాలా గూగుల్లో సెర్చ్ చేసినా మనకు దొరుకుతుంది. చాలా పత్రికలు కావచ్చు, చాలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఈరోజు ఆయన జీవిత చరిత్రకు సంబంధించి హరిహర వీరమల్ అనే చిత్రం ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్ర అన్నట్టుగా వాళ్ళు చాలా మంది ఆర్టికల్స్ రాయడం జరిగింది. చాలా యూట్యూబ్ ఛానల్ కూడా థంబ్నెయిల్స్ పెట్టేసి దాని మీద పెద్ద పెద్ద వీడియోలు చేయడం జరిగింది. న్యూస్ ఛానల్స్, శాటిలైట్ ఛానల్స్ కూడా దీని మీద పెద్ద ఎత్తున యూట్యూబ్ లో మనకు కావాల్సినంత సమాచారం ఉంది. అట్లాగే గూగుల్లో కూడా కావాల్సినంత సమాచారం ఉంది. పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఏదైతే హరిహర వీరమల్ ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయనకు సంబంధించింది అనేసి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా రాశారు. అట్లాగే ఇంగ్లీష్ ఛానల్ చాలా రాశాయి, HMTV లాంటి వాళ్ళు రాశారు. అట్లాగే హిట్ ఛానల్ వాళ్ళు, ఇట్లా అనేకం. మీరు యూట్యూబ్ లోకి వెళ్తే, గూగుల్లోకి వెళ్తే ఎన్నో థంబ్నెయిల్స్ ఉంటాయి, ఎన్నో ఆర్టికల్స్ దొరుకుతాయి. ఇవన్నీ కూడా ముమ్మాటికి పవన్ కళ్యాణ్ గారు రాస్తున్న ఏదైతే తీస్తున్న సినిమా ఉందో అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన జీవితానికి సంబంధించిన చరిత్రనే అనేసి చెప్తున్నాయి. కాబట్టి మేము దాని మీద అభ్యంతరం తెలియజేస్తాం.